లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భరతుడు చిత్రకూటమునకు చేరుట. ఆహ్లాదకరములైన మంగళవచనములు వినగానే శ్రీరాముని మనసు సంతసించెను, తనువు పులకరించెను. ఆయన యొక్క కమలముల వంటి కన్నులలో నీరు నిండెను అని తులసీదాసు చెబుతున్నాడు. భరతుని రాకకు కారణమేమి? శ్రీరాముడు ఆలోచనలో మునిగెను. మరి ఒకరు వచ్చి ఆయన వెంట చతురంగ బలములు కూడా ఉన్నవి అని తెలిపిరి. ఇది వినగానే శ్రీరాముడు మిక్కిలి విచారపడెను. ఒకవైపు తండ్రి ఆజ్ఞ, మరి ఒకవైపు సోదరుని ఎడ ప్రేమ. భరతుని స్వభావం బాగా ఎరిగిన శ్రీరామచంద్రుని మనసుకు నిలకడ చిక్కలేదు. భరతుని స్వభావాన్ని, అతనికి తనపై గల భక్తి విశ్వాసాలు పూర్తిగా తెలిసినవాడు కావున ఒకవేళ భరతుడు తండ్రి ఆజ్ఞను త్రోసిరాజని రాజ్యమును చేపట్టకపోయినచో ఏమి చేయవలెను అని ప్రభువు ఆలోచించసాగాను. భరతుడు సాధుస్వభావుడు, బుద్ధిమంతుడు, నా మాట మీరడు అని ఆలోచించి మనసును కుదుటపరుచుకొనెను. అప్పుడు లక్ష్మణుడు ప్రభు హృదయం క్షోభపడుచుండట చూసి సమయానుకూలంగా నీతియుక్తంగా ఇట్లా పలికెను. స్వామి, మీరు అడగక ఉన్నను నేనొక విషయం చెప్పెదను. సేవకుడు సాహసించి పలికినచో హద్దు మీరినట్లు అగునేమో, అయినను సందర్భమును అనుసరించి దృఢముగా చెబుతున్నాను. నా చొరవను మన్నించగలరు. ప్రభు, మీరు సర్వజ్ఞులైనను నేను నా మనసులోని మాటను తెలుపుతున్నాను. ప్రభు, మీరు అవ్యాజ కరుణామయులు, సరళ స్వభావాలు, స్నేహ సౌశీల్య సముద్రులు. అందరినీ సమానంగా ప్రేమించెదరు, విశ్వసించెదరు. అందరినూ మీ వలనే ఉందరని భావించెదరు. కానీ మూఢులు, విషయలోలురైన వారు రాజ్యాధికారం పొందినచో వారు మోహపరవశులగుదురు. అప్పుడు వారి నిజస్వరూపములు బయటపడుచుండును. భరతుడు నీతిపరాయణుడు, సాధువు, సమర్థుడు, మీపై అమిత ప్రేమ కలవాడు. ఇది లోక విదితం. కానీ నేడు ఆ భరతుడే మీ రాజ్యాధికారం పొంది ధర్మ మార్గం వీడి వచ్చుచున్నాడు. కుటిలుడైన భరతుడు ఈ సమయం ఎన్నుకొన్నాడు. మీరు వనవాసంలో ఒంటరిగా ఉన్నారు. అతడు దుర్బుద్ధితో తన సైన్యాన్ని వెంట పెట్టుకుని రాజ్యము నిష్కంటకం ఉనర్చుకున్నట్టుకై వచ్చుచున్నాడు. ఈ సోదరులు పెక్కు కుటిలోపాయమును పన్ని సేనలను సమీకరించుకొని వచ్చుచున్నారు. వాటిలో ఎట్టి దురుద్దేశంలో లేనిచో రథములను, ఏనుగులను, గుర్రములను, కాల్బలమును వెంట తీసుకుని రావలసిన పని ఏమి? భరతుని నిందించే లాభమేమి? జగత్తులో రాజ్యాధికారం ఎట్టివారికైనను మదోన్మత్తులుగా చేయును. చంద్రుడు గురుపత్నిగామి అయ్యను. నహుషుడు మహర్షులచే బ్రహ్మరథం మూయించుకొనను. లోకమునకు, వేదములకు విరుద్ధంగా ప్రవర్తించిన వేనరాజు వంటి అధముడు లోకంలో ఎవ్వడూ ఉండడు. సహస్రబాహువు, ఇంద్రుడు, త్రిశంకు మొదలగు వారిని అందరినీ రాజ్యాధికార మదము కలంకితులనుగా చేసెను. శత్రుశేషము, రుణశేషం ఏమాత్రం మిగలనేయరాదని భరతుడి ఉపాయం పన్ని ఉండవచ్చును. కానీ మీకు సహాయపడేవారు ఎవ్వరూ లేరని తలచియే కాబోలు నిరాదరంతో ఈ పనికి పూనుకొనుట భరతుని వంటి వానికి ఎంతమాత్రమూ తగదు. నేడు సమరంలో మీ రోష పరాక్రమములు రుచి చూసి అతడు తన తప్పును తెలుసుకొనగలడు. ఈ విధంగా పలికి లక్ష్మణుడు ఔచిత్యమును మరిచెను. అతని వీరరస వృక్షం వెంటనే పుష్పించెను. ప్రభు చరణములకు ప్రణమిల్లి ఆయన పాదధూళిని శిరమున దాల్చి అతడు తన సహజమైన ఆవేశంతో పలికెను. స్వామి, నేను చెప్పుడు విషయం అనుచితమని భావించవలదు. భరతుని వలన మనకు తక్కువ హాని జరగలేదు. ఈ దుష్కృత్యంలో మనం ఎంతవరకు సహించగలము? ప్రభువు నా సమీపంలో ఉన్నప్పుడు, ధనుసు చేతిలో ఉన్నప్పుడు నా మనసును ఎట్లు ఓర్చుకొనను? నేను క్షత్రియుడను, రఘువంశమును జన్మించిన వాడను, శ్రీరాముని అనుసరించే సేవకుడును. ఇది లోక విదితం. ధూళి కంటేనూ నీచమైనదేది? కానీ అది కూడా కాలితో తన్నినచో పైకి లేచి శిరంపై వాడును. ఈ విధంగా పలికి లక్ష్మణుడు నిలబడి అంజలి ఘటించి భరతుని ఎదుర్కొనుటకై ఆజ్ఞను ఇమ్మని ప్రార్థించెను. నిద్రించిన వీరరసం మేల్కొన్నదా అన్నట్టు అతడుండెను. శిరస్సును జడలను కొప్పుగా చేసుకుని నడుముకు తూనీరం కట్టుకుని చేతుల్లో ధనుర్బాణములు ధరించి ఇట్లనెను. నేడు నేను శ్రీరాముని సేవకుడను అను కీర్తిని పొందెదను. భరతునికి గుణపాఠం నేర్పెదను. శ్రీరాముని అవమానించిన నేరానికి భరత శత్రుఘ్నులు ఇద్దరు రణరంగమున భూసయ్యపై పరుండెదరు. పరివారములన్నీ ఒకేసారి వచ్చటం మంచిదే అయినది. నాలో దాగి ఉన్న క్రోధమును నేడు ప్రకటించెదను. సింహము గజయూధములను చీల్చి చెండాడినట్లు, డేగ తన గోళ్లతో పిట్టలను పట్టినట్టు భరతుని ఆయన సేనులతో సహా సోదరునితో కూడా యుద్ధభూమిలో పరాజితులను గావించెదను. శ్రీరామునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. శంకరుడే అతనికి సహాయపడినను రణభూమిలో భరతుని మట్టి కరిపించెదను. లక్ష్మణుడు క్రోధాగ్నితో మండిపడుట చూసి అతడు చేసిన ప్రతిజ్ఞ విని లోకములు కంపించెను. లోకపాలకులు తమ లోకములను వీడి భయంతో పారిపోవచుండరి. జగత్తంతయు భయంతో గడగడా వణకెను. అప్పుడు లక్ష్మణుని అపార బాహుబలమును ప్రశంసించుచో ఆకాశవాణి పలికెను. నాయన, నీ ప్రతాప ప్రభావమును ప్రశంసించుటకు ఎవరికి సాధ్యము?
నీ బల సామర్థ్యములు ఎవరు ఎరగగలరు? కానీ ఈ కార్యమైనను ఉచితానుచితములు బాగుగా పరిశీలించి చేయవలెను. అప్పుడు అందరూ మెచ్చుకొందురు. అనాలోచితంగా తొందరపాటుతో ఏదైనా ఒక పని చేసి తర్వాత పశ్చాత్తాపపడుట బుద్ధిమంతుల లక్షణం కాదని వేదములో బుధులు నొక్కి పలుకుచున్నారు. ఈ దివ్యవచనములు విని లక్ష్మణుడు పునరాలోచనలో పడెను. శ్రీరాముడు సీతాదేవియు ప్రేమాదరములతో ఇట్లు పలికిరి. నాయన, నీవు పలికినది లోక సహజమే. రాజ్యమదం ఎవరికైనాను ఉన్మత్తులుగా చేయును. సాధు పొంగవులను సేవించని వారు రాజ్యాధికార మదిరిచే ఉన్మత్తులయ్యెదరు. కానీ లక్ష్మణ వినుము, బ్రహ్మ సృష్టిలో ఇంతవరకు భరతుని వంటి ఉత్తముని కని విని ఎరుగము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పదవులు లభించినను భరతుడు రాజ్యమదానికి లోను కాడు. ఇంకా అయోధ్య రాజ్యాధికారం అనగా ఎంత? అనగా పుల్లని గంజి బొట్లు కొన్నింటిని చిలకరించినంత మాత్రమున పాల సముద్రం విరిగిపోవున, మధ్యాహ్న సూర్యుని అంధకారం కబలించుగాక, అనంతాకాశం మేఘములతో పూర్తిగా విలీనమైపోవుగాక, సముద్రం ఆపోసనం పట్టిన అగస్త్యుడు గోష్పాదమంత నీటిలో మునుగుగాక, పృథ్వీ తన సహజ సహనశీలమును గోల్పోవునుగాక, దోమల నిట్టూర్పులకు మేరుపర్వతం ఎగిరిపోవునుగాక. సోదర, భరతునికి రాజ్యమదం ఎన్నటికీ కలగదు. లక్ష్మణ, నీ మీద తండ్రి గారి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, భరతుని వంటి సర్వశ్రేష్ఠుడైన సోదరుడు ఎక్కడా దొరకడు. నాయన, సద్గుణములు గల పాలను దుర్గుణములు గల నీటిని కలిపి బ్రహ్మ ఈ జగత్తును సృష్టించను. కానీ సూర్యవంశం అనే సరస్సులో భరతుడను హంస జన్మించి నీర క్షీరములనగా గుణదోషములను వేర్వేరు చేసెను. సద్గుణ రూపమైన పాలను గ్రహించి దుర్గుణ రూపమైన నీటిని త్యజించి అతడు తన యశమును ప్రపంచమును ప్రకాశింపచేసెను. భరతుని గుణశీల స్వభావాలు వర్ణిస్తూ శ్రీరాముడు ప్రేమసాగరమును మునిగిపోయెను. శ్రీరామచంద్రుని పలుకులు విని భరతునిపై ఆయనకు గల ప్రేమను చూసి దేవతలు ఆయనను శ్లాఘించిరి. శ్రీరాముడి వంటి దయామయుడైన ప్రభు ఎవరు అని పొగడిరి. ప్రపంచంలో భరతుడు జన్మించనిచో భూమిపై ధర్మము నిలబెట్టేవారెవరు? రఘునాథ, కవులకు కూడా ఊహలకందని భరతుని గుణములను గురించి నీవు తప్ప ఇతరులు ఎవ్వరు ఎరుగుదరు? శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ దివ్యవాణి విని అంతలేని ఆనందం పొందిరి. ఇక్కడ భరతుడు తన పరివారములతో కూడి పవిత్ర మందాకినిలో స్నానములు ఆచరించెను. అందరినీ మందాకిని తీరమున ఉంచి తల్లుల యొక్క, గురువుల యొక్క, మంత్రుల యొక్క ఆజ్ఞలు పొంది నిషాదరాజును శత్రుఘ్నుని తన వెంట పెట్టుకుని భరతుడు శ్రీ సీతారాములున్న చోటుకి బయలుదేరను. అతడు తన తల్లి కైకేయి చేసిన కృత్యమును తలుచుకుని శ్రీ సీతారామలక్ష్మణులు నా రాక వినగానే ఆ స్థలం వదిలి వేరే ప్రదేశమునకు వెళ్ళుదురేమో అను జంకుతో ఆలోచించెను. వారు నన్ను మాతృపక్షం వాడని భావించి ఏమైనాను చేయవచ్చును, కానీ వారట్లు చెయ్యరు. వారు తమ సహజ స్వభావమును బట్టి నా పాపములను అవగుణములను పరిగణింపక మన్నించి నన్ను తప్పక ఆదరింపగలరు. నన్ను మలిన మనస్కునిగా భావించి త్యజించునుగాక, లేక సేవకుడు నన్ను ఆదరించునుగాక. ఏమైనాను నిమ్ము. నాకు శ్రీరాముని పాదుకలే శరణ్యమును. శ్రీరాముడు గొప్ప ప్రభువు. ఈ దాసుడే నిజముగా దోషి. ప్రపంచంలో చాతక పక్షులు, చేపలు యశమునకు పాత్రములు. ఏలాన అవి తన నియమాలను, ప్రేమను నిత్యనూతనముగా చేసుకొనుటలో సమర్థములు. ఇట్లా ఆలోచిస్తూ భరతుడు వారి నివాస ప్రదేశమును సమీపించుచుండెను. సంకోచమనే ప్రేమ పారవశ్యములచే అతడు విహ్వల స్థితిని అనుభవించుచుండెను. తల్లి దుష్కృత్యముల వల్ల మనస్సు అతన్ని వెనుకకు లాగుచుండెను. కానీ భక్తి, ధైర్యము అనే ఎద్దులు అతన్ని ముందుకు తీసుకొని పోవచుండెను. శ్రీరాముని స్వభావం స్మరించినంతనే మార్గమున అతని కాళ్ళు త్వరగా నడవసాగను. ఆ సమయాన అతని స్థితి నీటి ప్రవాహమును కొట్టుకొని పోవు నీటి తుమ్మెదవలే ఉండెను. భరతుని ఆందోళన, ప్రేమను చూసి నిషాదరాజు తన్ను తాను మరిచిపోయెను. ఇంతలో శుభశకునములాయెను. వాటిని గమనించి నిషాదరాజు పలికెను. విచారము పోవును, సంతోషము కలుగును, కానీ ఫలితం మాత్రం దుఃఖకరమే అగును. భరతుడు భక్తుడైన గుహుడు పలికిన ప్రతి వచనం సత్యమని నమ్మెను. వారు ఆశ్రమం సమీపించిరి. భరతుడు అక్కడి వనములను, పర్వత శ్రేణులను చూసి ఆకలిగొన్నవాడు రుచికరమైన ఆహారం పొందినంతగా సంతోషించెను. పంటలకు నష్టం కలిగించు ఈతిబాధల భయం చేతను, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక తాపత్రయముల చేతను, దుష్ట గ్రహముల చేతను, వ్యాధుల చేతను పీడింపబడు జనులు మరి ఒక సుందరమైన సుభిక్ష దేశమునకు వెళ్ళి సంతోషించినట్లు భరతుడు ఆనందించెను. మంచి రాజు పాలనలో ప్రజల వలె శ్రీరాముడు నివసించు వన సంపద శోభాయమానమై ఉండెను. ఆ మనోహర వనమే పవిత్ర రాజ్యము. వివేకమే దానికి రాజు, వైరాగ్యము మంత్రి, యమ నియమములు ఆ రాజ్యమునకు యోధులు, పర్వతము రాజధాని, శాంతి సుబుద్ధులు అనేవి రాణులు. శ్రేష్ఠుడైన వివేకమనే రాజు సర్వరాజ్యాంగములచే సుసంపన్నుడు. శ్రీరాముని చరణ కమలములను ఆశ్రయించుటచే అతని చిత్తం ఆనందోత్సాహములతో నిండి ఉండెను.
వివేకమనే ఆ రాజు మోహమనే శత్రురాజును తన బలముచే జయించి రాజ్యమును నిష్కంఠముగా చేయుచుండెను. అతని రాజ్యం సుఖ సంపదలతో తొలతూగుచు సుభిక్షముగా ఉండెను. ఆ వన ప్రాంతమున గల ముని ఆశ్రమములే నగరములు, పట్టణములు, గ్రామములు, పల్లెలు, అనేక చిత్ర విచిత్రములైన పశుపక్షాదులే అక్కడి ప్రజలు. అచ్చటి ఖడ్గమృగములు, ఏనుగులు, సింహములు, పులులు, అడవి పందులు, ఎద్దులు మొదలైనవి చతురంగ బలములు. అవి పరస్పర వైరములను మాని అన్యోన్యముగా ఉండెను. అచ్చట నీటి ప్రవాహముల ధ్వనులు, మదపుటేనుగుల ఘీంకారములు, నగారాల మ్రోతుల వలె ఉండెను. చక్రవాక చకోరములు, చాతకములు, కోయిలలు, చిలుకలు, హంసలు ప్రసన్న చిత్తములతో మధురముగా కూయిచుండెను. తుమ్మెదలు జుమ్మని చేయుచుండెను. నెమ్మళ్ళు పురులు విప్పి నాట్యమాడుచుండెను. ఆ రాజ్యములో అంతయు మంగళప్రదమే. అచ్చట లతలు, వృక్షములు, తృణములు, ఫలములు, పుష్పములు పుష్కలముగా ఉన్నవి. ఈ విధంగా ఆ రాజ్యం ఆనందమయమై సుఖశాంతులతో అలరారుచుండెను. శ్రీరాముడు వసించు చిత్రకూట పర్వతం చూసిన భరతుని హృదయం తాపసి నియమ దీక్షానంతరం తన తపఫలం పొందినట్లు అత్యంత ఆనందం పొందెను. అప్పుడు గుహుడు పరుగున పోయి ఒక ఎత్తైన ప్రదేశమున నిలిచి 2 చేతులను చాచి భరతునితో పలికెను. ప్రభు, వచ్చి చూడుడు. ఇచ్చట జువ్వి, నేరేడు, మామిడి, తమాల వృక్షములున్నవి. ఈ తరువనముల మధ్య ఒక సుందర విశాల వటవృక్షం గలదు. దాన్ని చూచిన మనసు ముగ్ధమగను. దాని దట్టమైన పచ్చని ఆకులు, ఎర్రని పండ్లు చూడముచ్చటగా ఉన్నవి. దాని చల్లని నీడ అన్ని ఋతువుల యందును ఆహ్లాదకరముగా ఉండును. విధాత దట్టమైన ఆకుల నీలిమ అనే అంధకారమును, బాగుగా పండిన పండ్ల ఎర్రదనమును ఒకే చోట చేర్చి సర్వశోభలను కేంద్రీకృతం చేసినాడా అనున్నట్లున్నవి. ఈ వృక్షములు నదీ తీరమునకు సమీపమున కలవు. అచటనే శ్రీరాముని పర్ణకుటీరం శోభిల్లుచున్నది. అక్కడ పెక్కు రకములైన తులసి మొక్కలు కలవు. కొన్ని సీతాదేవి చేతను, మరికొన్ని లక్ష్మణుని చేతను నాటబడను. ఈ వటవృక్ష ఛాయలోనే సీతాదేవి స్వయంగా తన కర కమలములతో ఒక అందమైన వేదికను సిద్ధపరిచినది. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.